చేయించుకొని ఊళ్ళో కూర్చున్నాం. ఎంతమంది పిల్లలు? ఆడపిల్లలు సార్. ఇద్దరు ముగ్గురు ముగ్గురు సార్. ముగ్గురు ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఏంటో 500కి 434. తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు సార్. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మేము తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 అయింది సార్. ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి ఇంటికి వెళ్ళి లేకుండా 7-8 క్యాంటీన్ ఓపెన్ చేస్తారు కాబట్టి 5 రూపాయలు టిఫిన్ చేస్తారు. మళ్ళీ అమ్మని గుడ్లు జాయిన్ అయ్యి చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వచ్చేసరికి 10 మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు సార్. ఇంకా చాలా తెలుసు. అందులో ఫుడ్ మంచి ఫుడ్ కడతారు కాబట్టి మన ఇంట్లో ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ సెకండ్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేపిద్దామంటే చదివించుకుని సంవత్సరం సార్. ప్రైవేట్గా చదివించుకోవాలన్నా కూడా డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేపిద్దాం. ఇంటర్మీడియట్ అయిపోయింటారు. అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా వొకేషనల్ కోర్సెసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఈసి అయిపోయిన తర్వాత మమ్మల్ని దీపం చదువుతున్నాం. క్యాంటీన్కి ఏదన్నా మొదలు వాళ్ళు చదివిస్తే సిఈసి అంటే డబ్బులు పెట్టి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే దగ్గరలో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకొని మా పాప బైపీసీ చదవాలనుకుంటున్నాను. గుంటూరు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే సత్తినపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గుంటూరు పాఠశాలను చదివించారు. ముగ్గురు పాఠశాల గవర్నమెంట్ విధానంగా ఇదివరకు అంటే మిషనరీ అంతా బాగా చెప్పారు. బాగుంది పిల్లల కోసమే సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. అమరావతిలో చుట్టుపక్కల మండలాలు మొత్తం వైకుంఠం అందరూ కూడా గుంటూరు పాఠశాల దగ్గర 800 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడ బయటికి వెళ్ళి చదివించాలంటే చదివించాలని నాకు అదే నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? అమ్మాయి పెళ్లి చేశారు. ఫస్ట్ అమ్మాయి పాస్ అయినాక అమ్మాయి చేశారు. అమ్మాయి నలుగురికి చేసేసారు. అమ్మాయిని ఎవరికి దగ్గర ఇచ్చాను. ఎక్కడమ్మా? కొత్తపేట. ఆయన ఏం చేస్తారు? అల్లుడు చర్చి కూడా చర్చి దగ్గర పేరు అమ్మాయి బ్యూటీ పార్క్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకుంటుంది. పెళ్ళిళ్ళు అయ్యింది. ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఇంట్లో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కాలేదు ఏదో చూడవా అంటున్నారు. అయితే ఏడే ఉంటున్నాం ఒకళ్ళు ఎక్కడే ఉంటున్నాం ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? లారీ కట్టాడు. లారీ కట్టాడు. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ బీఫార్మసీ ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తాం. పార్ట్ టైం పెడుతుందా మందుల కంపెనీకి? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పనిచేస్తుందా? 15,000 వేస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే సార్. అదే చేశాడు. అదే సార్. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు.
ఒకే మందు షాప్లో పనిచేస్తారా? ఒకే కంపెనీ చేస్తాను. అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి ఉమ్. అబ్బాయికి 40,000 ఇస్తాను. 40,000 40,000 ఇస్తాను. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటాను. అబ్బాయి చెప్తా ఉంటే నేను మాకు సేపర్ పోస్ట్ అండి ఇక్కడ స్వీపర్. నాకు కిచెన్ వచ్చింది. ఈ అమ్మ క్యాంట్లో అమ్మాయిల కాడికి పోయినప్పుడు అమ్మ క్యాంట్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారు మా స్వీపర్గా? 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. ఇంకొక 4,000 పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు. నలుగురు పిల్లలకి ఎంతమంది పిల్లలు? పడతాయి. ఎంతమంది మొత్తం పిల్లలు? నువ్వు తమ్ముడు నువ్వు ఏం చేస్తావు? ఆటోమా? ఓకే. నీ పేరేంటి? నాగరాజు. అదే నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? 3rd క్లాస్. ఇద్దరికి తల్లి కొందరు వస్తుందా? నీకు ఆటో డ్రైవర్ కింద వస్తుందా? అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం కదా, అది కూడా వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? అంటే నీ ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది 4,000 చెప్ప 48,000. నీకు ఆటో డ్రైవర్ కింద 15,000 వస్తుంది. పిల్లలకి ఇద్దరికి 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు వస్తాయి అంతే కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్టుకుంటే ఖర్చు తగ్గి నీకు ఆదాయం పెరుగుతుంది కదా. ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? తీసుకోవడానికి లేక. ఓకే, అట్లా పిల్లలు ఎందుకు చదువుకున్నావు? ఎందుకు రావాలి? ఎట్లండి ఇప్పుడు నువ్వేం చేస్తావా? టీ స్టాల్. ఓకే, ఎక్కడది? మీది దగ్గర. ఏమాత్రం సంపాదిస్తావు టీ స్టాల్లో? దినానికి 600 వస్తుంది. ఖర్చులు పోతే? ఖర్చులు పోయాలా? ఎన్ని టీలు అమ్ముతావు? నీకేంటి కుటుంబం ఏంటి? ఫ్యామిలీ ఏంటి? ఏం చేస్తారమ్మా? అమ్మాయి సెకండ్ ఇయర్. అమ్మకు పెన్షన్ వస్తుంది. అట్లా. ఓకే, నువ్వు మీ మిస్సెస్ ఏం చేస్తా? భార్య ఏం చేస్తుంది? పొలం పని చేస్తుంది. అక్కడ ఏ మాత్రం వస్తుంది ఆవిడకి? 300 ఇస్తాను. 300 అంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? 10 రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు భార్యకి ఎంత వస్తుంది ఆదాయం? నువ్వేంటమ్మా? ఏమ్మా? స్వీపర్గా పనిచేస్తావు. నీకేంటి పిల్లలేంటి? తిరిగి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాం. పెళ్లి చేసావు? అబ్బాయి డిగ్రీ చేశాడు. ఏం చేస్తాడు? పొలం పని చేస్తాడా? చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, ప్రయత్నం చేస్తే వస్తాయమ్మా. ఇంకా మేము బయట టిఫిన్ తింటే 30 రూపాయలు 40 రూపాయలు అవుతాయి. అన్నానికి కానీ టిఫిన్ కానీ మాకు 1200 ఉంది కాబట్టి ఆ ఖర్చు మేము ఇంట్లో ఉపయోగపెట్టుకున్నాము. మీరు క్యాంటీన్ పెట్టినందుకు మీకు మాకు సేవ్ అవుతుంది బాగా.
మేము ఇంటికి వెళ్ళే పని అప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా మాకు ఏడ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది, అన్ని విధాలా మీకు ఇచ్చే ఫుడ్ కూడా పౌష్టికాహారం పెడతారు, క్వాలిటీ కూడా బాగుంటుంది, నాణ్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తున్నా. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు మీ అందరూ అడుగుతున్నా పరిశుభ్రత ఎట్లుంది, నాణ్యత ఎట్లుంది, అన్నీ బాగున్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 85% ప్రస్తుతం 86% సంతృప్తిగా ఉన్నారు అన్ని క్యాంటీన్లు కలిపి. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఈరోజు కొన్ని క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అందరికి కూడా కడుపు నిండా తిండి పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. ఈ మధ్య ఏడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టడం మా అదృష్టం సార్. మీరందరూ చూస్తే అమ్మా, ఒకప్పుడు మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం మారింది. మారుతానే అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. అంటే పేదవాడికి తిండి పెట్టడం కూడా ఇష్టం లేక మీ కడుపు కొట్టే పరిస్థితికి వచ్చారు. మీరందరూ పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని తిరుపతి కొండపైన అన్నప్రసాదం పెట్టాడు. ఆ అన్నప్రసాదం ద్వారా ఎంతమంది పోయినా ఉచితంగా భోజనం పెట్టాం. ఇప్పుడు 26 దేవాలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్ పెట్టాము. ఎప్పుడన్నా మీరు డొక్కా సీతమ్మ ఒక ఆవిడ గురించి అన్నారా? ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్న భోజనం ఆ పేరుతో పెడుతున్నాం. ఆవిడ అప్పట్లోనే ఎంతమంది వస్తే అంతమందికి వంట చేసి పెట్టేది. అన్నదానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనం అందుకే అన్నదాత సుఖీభవ అంటాం, ఆశీర్వదిస్తాం. మన సంస్కృతిలో భాగం. మనం భోంచేయడమే కాకుండా ఆకలిగా ఉండే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది మంచి చెడు వచ్చినప్పుడు అందరిని ఆదుకుంటూ చేస్తూ ఉంటాం. అలాంటి కార్యక్రమానికి కూడా ఇబ్బంది కలిగించాము. అంటే ఆలోచన విధానం ముఖ్యం. ఒక ఆలోచన విధానంలో మీరు చూస్తే ఆ రోజు చేయాల్సింది ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే మంచిదే. చేయకుండా ఉండే క్యాంటీన్లు మానేశాడు. పర్లేదు, నేను పెడతాను. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం మీకు అందరూ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం పేదవాళ్ళ కోసం. మీ పిల్లలకి, మనవరాళ్ళకి, మీ పిల్లలకు చదువుకున్న వాళ్ళందరికీ ఈరోజు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. వృద్ధులకి అందరికీ, వితంతువులకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా దివ్యాంగులు ఉంటే అలాంటి వాళ్ళకి 6,000 ఇస్తున్నాం. కొంతమంది కిడ్నీ పేషెంట్ల 10,000 ఇస్తున్నాం. ఇంకొక పక్కన బెడ్ మీదనే ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా అర్హులందరికీ కూడా ఎంతవరకు చేయాలనో వాళ్ళకు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆటో డ్రైవర్కి ఈరోజు 15,000 ఇస్తున్నాం. అదే సమయంలో మీరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు స్వీపర్గా పనిచేసినా అదనంగా మీకు అందరికీ హెల్ప్ చేస్తున్నాం. మహిళలు మీరు చూడండి, మీకందరికీ ఆర్టీసీ బస్సులో స్త్రీశక్తి కింద ఫ్రీ బస్సు, ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళొచ్చు. రెండోది వంట గ్యాస్ మీ అందరికి కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. అదే సమయంలో ఇప్పుడు ఎవరన్నా పైపులో కూడా గ్యాస్ తీసుకుంటే పిఎన్జి కింద వాళ్ళకు కూడా ఇస్తాం. మూడోది తల్లికి వందనం ఇచ్చాం. నాలుగోది పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు అన్నీ కూడా మహిళల పేరు చేస్తున్నాం. ఇళ్ళు కూడా కట్టిస్తున్నాం. లేని వాళ్ళందరికీ ఇంటి జాగా ఇస్తాం, ఇళ్ళు కట్టిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతుకు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం, 20,000 ఇస్తున్నాం. ఇట్లా అన్ని వర్గాలని, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మళ్ళా అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం. కూర్చోండి, భోంచండి. మీరు మాతో మాటల్లో పడి భోంచేలా మెల్లిగమ్మా, నేను తొందర లేదు, ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నాను. మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేయగలుగుతాం. మనం వస్తానే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీరందరూ
ఏకపక్షంగా ఆ రోజు సహకరించారు. 94% ఎవరిని పెడితే వాళ్ళందరూ గెలిచారు. ఇక్కడ కూడా ప్రైవేట్ పెడితే గెలిపించారు. కృష్ణదేవరాయలని ఎంపీగా గెలిపించారు. అందరినీ గెలిపించారు. గెలిపించిన తర్వాత మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే మిమ్మల్ని ఏ విధంగా అన్ని విధాలు ఆదుకోవాలి. రాత్రి ఇప్పుడు ఎండాకాలం, ఈరోజు నేను వచ్చానంటే ఇక్కడికి మీ దగ్గరికి మీతో మాట్లాడాలి, మీ వాస్తవాలు తెలుసుకోవాలి, మీ కష్ట సుఖాలు నేను అర్థం చేసుకోవాలి, ఇంకా ఏ విధంగా పైకి తీస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో, మీ కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయో నేను ఆలోచిస్తాను. ఇంకేం చెప్పండి, ఇంకేమేం చేస్తే మీకు మంచి జరుగుతుంది. మీరు చెప్పారు ఏమా ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడన్నా ఇక్కడ చెప్తారు, కలెక్టర్ చెప్పి చేయమంటారు. కొత్త స్కీమ్లో పెట్టిస్తాం. ఏంటమ్మా మీరిద్దరూ పక్కన నువ్వేం చేస్తావమ్మా? ఏమా పొలం పనికి వెళ్తావమ్మా? ఎంత ఇస్తారమ్మా? ఓసారి మిరప తోటలోకి వెళ్తే ఎంత ఇస్తున్నారు? 400 ఇస్తున్నారు. ఎన్ని గంటలు పని చేస్తారమ్మా మిరప తోటలో? 5 వరకు. మీకు అందరికీ ఒక ఆలోచన ఉండాలి. పేదవాళ్ళకి కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బులు తీస్తుంది? నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి చెప్పండి. నువ్వు ఒక పని చేస్తున్నావు ఫిల్టర్గా, నీకు ప్రభుత్వం ఒక డబ్బులు ఇస్తుంది, అంతే కదా. ఈవిడ కూలి పని చేస్తుంది, ఆ కూలి పనిలో 300, మిరప తోట పోతే 400 వస్తుంది. ఈయన డబ్బు కళాకారుడు, ఆయన ఎక్కడో ఏడుబోదరు పని చేస్తాడు. ఎవరున్నా అది కూడా అకేషన్గా ఒక పండుగ లేకుంటే వాళ్ళకి అవసరమైతే పిలుస్తారు. ఒక 500 రూపాయలు 400 రూపాయలు ఇస్తారు. అట్లా ఈయన ఒక డ్రైవర్, ఆయనకు పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కొంత జీతం ఇస్తారు. ఆయన ఆటో డ్రైవర్గా ఆటో తోలితే డబ్బులు వస్తాయి. కుటుంబాన్ని చూసుకోవాలి, దానికి అయ్యే ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు మిగలవు, అవసరమైతే అప్పు చేయాలి. రాష్ట్రం కూడా అంతే. ఇప్పుడు నాకు ఏంటంటే అదేమా అన్నీ చూద్దాం, కానీ నేను ఎందుకన్నానంటే నేను కూడా ఏం చేయాలి, మీకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి, పేదవాళ్ళకి భోజనం పెట్టాలి, ఆటో డ్రైవర్ సేవలో 15,000 ఇవ్వాలి. ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం మీరు ఖర్చు పెట్టాలి. మళ్ళీ మీ పిల్లలు చదివించాలి కదా, మీ మనవరాళ్ళు చదివించాలి కదా. చదివించుకుతున్నావు, నా మారి గారు నా మనవరాళ్ళు కష్టపడకూడదు అనుకుంటున్నావు కదా, వాస్తవనా కదా. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఆ పనే చేస్తారు రాత్రి మగుళ్ళు. అన్ని వర్గాలను ఆలోచించి అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. భవిష్యత్తులో అందరికి మధ్య ఇంకా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రైవేటు వ్యక్తులను రమ్మని సమాజం వల్ల పైకి వచ్చారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నాడు, ఆయన వాళ్ళ నాన్న ఒక కాలేజీ పెట్టాడు, దానివల్ల 10 రూపాయలు డబ్బులు వచ్చాయి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే P4 అన్నా, మార్గదర్శి బంగారు కుటుంబం. మీరంతా బంగారు కుటుంబాలు, అలాంటి వాళ్ళు మార్గదర్శులు. వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకోవాలి. ఒక వ్యక్తి శక్తిని బట్టి 5 కుటుంబాలు 10 కుటుంబాలు 50 కుటుంబాలు తీసుకొని మిమ్మల్ని బాగు చేయాలి. ఏదో ఒకరోజు ఒక గేదెని పట్టియడం కాదు, లేకుంటే ఒకరోజు 10,000 ఇవ్వడం కాదు. మిమ్మల్ని దత్తత తీసుకొని మీ పిల్లల్ని చదివించడం, ప్రయోజకులు చేయడం, మీకుండే చిన్న చిన్న వనరులన్నీ ఉపయోగించి 10 రూపాయలు సంపాదించే మార్గాలు నేర్పించడం. అట్లా కూడా ఇప్పుడు మనం బంగారు కుటుంబం మార్గదర్శి అనే కార్యక్రమం తీసుకొచ్చాం. 10 లక్షల కుటుంబాలు అందరికంటే అట్టడుగు నుండే వాళ్ళందరినీ అడాప్ట్ చేశాం. నేను గవర్నమెంట్ చేసే పనులు చేస్తూనే ప్రైవేటు వ్యక్తులను కూడా, ఇప్పుడు మన తమ్ముడు చెప్పాడు, నా కొడుక్కి నేను చెప్తే కూడా వినడం లేదు, చదువుకోవడం లేదని. కొంతమందికి నేను చెప్పినా కూడా వినరు, వాళ్ళకి స్వార్థం ఉంటుంది. కొంతమంది వింటారు మంచి పని కోసం. వచ్చిన వాళ్ళందరినీ లైన్లో పెట్టడం, వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం. ఎవరి కోసం? ఈ పేదవాళ్ళ కోసం. ఇట్లా అనేక కార్యక్రమాలతో వస్తున్నా అందరికీ న్యాయం చేయడం కోసం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇటు రండి,
వీళ్ళందరితో ఒకసారి కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ తీసుకోండి. ఆ పిల్లల్ని చదివించడం, అదే మరి కొంతమందికి ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రికల్ ఆటో ఇచ్చేది ఇమీడియట్గా. ఇట్లా వేరియస్ చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇంకా జీతాలు పెరగాలని అవన్నీ నేను చూసుకుంటాను. మీరు చేయగలిగే పనులన్నీ అందరి ఆలోచనలు తీసుకొని ఒక 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఏమో వస్తుందో అదనంగా ఆదాయం వచ్చే మార్గాలు మీరు హెల్ప్ చేయండి. ఈ 2, 4, 6, 10 ఒక 15 మంది ఉన్నారు. ఈ 15 మందిని ఒక మనిషిని పెట్టి